జారింది ఇప్పుడు కాదులే కానీ ఇప్పుడు కాదులే పాయసలో జారింది దానిలో పడంలో చెల్లు పడింది చెల్లు. సో అయితే ఈరోజు సండే కాబట్టి ఇంటికాడ ఏం అర్థం కాక బోర్ కొడుతుందని చెప్పేసి నేను నా బొమ్మది కలిసి విజయ్ చేపలకి వెళ్తున్నాం. అయితే చెరుకు గడి అయితే మనం పండగ తీసుకొచ్చినామని దాని ఒక దెబ్బ వేస్తున్నాం. అయితే ఇప్పుడు ఎర్రలు దొంగకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని చేపలు పడితే ఏం కదా నేను చూపిస్తుంటాను. అంటే ఏం లేదు, జస్ట్ ఫర్ టైంపాస్కి ఇంట్లో ఊరకుండా వెళ్ళాల్సి వస్తుంది. సో అయితే విజయ్ మెయిన్ క్యాండిడేట్, ఇప్పుడు ఫస్ట్ యాక్టర్. అక్కడ పోయిన తర్వాత ఎవరికి ఎన్ని చేపలు పడితే చూద్దాం. నాకు పడితే విజయ్కి ఎక్కువ పడితే అనేది మీకు వీడియో తీసి పెడతా ఉంటాను, చూస్తానండి. ఇప్పుడు ఎండకు వచ్చాం కాబట్టి వచ్చేటప్పుడు కండ తీసుకొచ్చాను. ఎందుకంటే ఎండకి ఎందుకులే అని చెప్పేసి వచ్చేటప్పుడు దారిలో కండ తీసుకొని వచ్చేసాను. ఇప్పుడు ఇదంతా కనపడేదంతా పెద్ద చెరువు. ఈ చెరువులో ఎన్ని చేపలు పడితే ఏం కదా నేను చూద్దాం. సో అయితే ఒక పక్క విజయ్, ఒక పక్క మన అఖిల్గాడు, ఒక పక్క నేను, ముగ్గురు అయితే వేసి కూర్చున్నాను. అటుపక్క కూడా చేపలు పడతా ఉన్నారు. మన ఇక్కడ కనపడుతుంది కదా బెండు పుల్ల, సో అయితే మన బెండు పుల్ల ఇటు ఉంది. విజయ్దేమో అక్కడ కనపడుతుంది కదా అక్కడ ఉంది. మరి అవి పడేయో కాదు అనేది చూద్దాం. కొంచెం వెయిట్ చేస్తే అర్థమైపోయింది. సో అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందండి. విజయ్ అయితే బెండు కదిలేస్తుంది, కనబడుతుంది కదా. విజయ్ బెండ్ అయితే ఇప్పుడు లైట్ కదిలేస్తా ఉంది. నా దానికి ఇంకా ఏం మూమెంట్ రాలా. ఇక ఏది నా బెండ్, ఇదిగో ఇది వచ్చేది నా పుల్ల. ఈ బెండ్ పుల్లకైతే ఇంకా ఏం మూమెంట్ రాలేదు. చేపలు ఎట్టు కదిలేస్తున్నాయి అలా కూర్చొనియా. ఈ చెరుకు తింటా ఉంటే అయ్యే బాగా పడినప్పుడు పని పడదనుకుంటా. బెండ్ అయితే తెగ్గలే ఆడుతుంది. అదిగో 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 పోరా పోరాకిలు, అది పడదు పోరా, నువ్వు పడదు పోరా, దాన్ని లేపురా. సో ఇది చేప పడదనుకుంటా, అది దాన్ని తెగలేస్తా ఉంది. పడదురా, అదిగో లేపు. అదేందిరా లేపటం, అదేందిరా రాసినట్టుంది. సో అయితే మంది కూడా కదిలి ఇట్లా ఇంతవరకు తినేవారు. ఇంకా చూద్దాం. ఎర్ర బరుగొడ్డాలు పెడితే తినక అంతలా ఎర్ర పెడితే తినట్లేదండి. వీటికి బలిసింది. అయితే మన బెండ్ అయితే మునిగింది. ఇది పడతారు వీడికి. అదేందిరా అఖిల, ఇప్పుడే కదిలించింది. నువ్వు కదిలించబోయేది తీసావు నీది కదలకు. సో అయితే పడ్డదనుకున్నాం కానీ మాయ చేసింది, అవి పడలేదు. చూద్దాం. ఓపిక ఉండాలా, చేపలు పట్టడంలో ఓపిక ఉంటేనే చేపలు పడేది. మంచి లేపర్. విజయ్ బెండ్ అయితే చాలా మునిగింది. అది అబ్బో పెద్ద బర్రె కొరకు పడతాయ్యో. అదేండి విజయ్ బాడీలో లాక్కొస్తుంది. అదేండి ఎంతలా కొరకు పడుతుందో. ఒక నిమిషం ఉండటే, ఓపిక ఉండాలా. ఓపికతో ఉంటేనే చేపలు పడేది. సుమారు మన అరిచేయంత మాదిరి ఉందో. ఉండే పెరడుకుని ఇదిగో అరిచేయంత ఉంది. అంటే సుమారు ఒక 100 గ్రాములు అవుతుంది. కూరకు కొత్తదని. ఏంది నా బెండు కూడా మునిగినట్టు ఉంది. నాది కూడా మునిగింది బెండు. ఆడే వడ్ని. సో అయితే చూడటానికి నా బెండ్ అయితే కనపట్లేదు. మరి అది ఎక్కడ ఉంది ఏం కదా. వైర్ పోయింది, వైర్ పోయింది. అది ఆవిడని ఇది అంచని నీళ్ళ పడలే అంచని.
నా గాలం అయితే పోయి ఇప్పుడు ఇటు వేసాను, అందులో ఈ చేప పడ్డది. చిత్రం ఏంటంటే వీడియో తీసేటప్పుడు పట్టాయి చెత్త మొహాలని, ఇప్పుడే పడ్డది. ఇదిగో ఇది నా గాలానికి పడ్డది. టొట్టడాయ్. సో అయితే 2 పడ్డాయి, అదొకటి ఇదొకటి. సేమ్ ఇదిగో అదే సైజు. ఇంత దాని మీద డబల్ సైజు ఇది మాత్రం చెప్తానండి. అప్పు ఇది డబల్ సైజు, దాని మీద పెద్దది. ఓర్ర ఆయన ఎంత గొరకో. జాన పెచ్చే ఉంది. ఇదొకటి పోకేది ఉండిద్ది కదా. ఇలాంటి ఒక 4 పడి చాలు కూరకోతి కమ్ముగా అది. సో అయితే మంద కూడా కదిలిచ్చినట్టు ఉంది. మనం కూడా ఇప్పుడు అంతలా లాగుదాం. విజయ్ నెంబర్ 2, నాదేమో ఇంకా 1లో ఉంది వ్యవహారం. మరి ఎట్ట ఇద్దో ఏం కథ చూస్తూ ఉండాలా. ఏం మరి కదిలియట్లేదు అమ్మలో. చూడండి పైనుంచి కిందకి దొల్లుకుంటూ వచ్చింది. అమ్మ నీళ్ళలో పడిపోదాం అని. అమ్మ బొమ్మ అయ్యో మళ్ళీ పైకి చేసేదాన్ని. ఇప్పుడు పెట్టాడు. అరే గణేష్ సారా, వాడు నెంబర్ 1లోకి వచ్చాడు, విజయ్ నెంబర్ 2లో, నేను ఇంకా నెంబర్ 1లో ఉన్నా నేను కూడా. మరి ఎంతసేపుకి పడితే చూడాలా. మొత్తం నల్లగొరకలే ఏదిరా, ఇయ్యే పెద్ద సైజు వాడదు కూడా. అన్నీ వాడడం కొరకలేనండి. ఏం కదిలాడింది అది? ఇప్పుడు వచ్చింది మూమెంట్ వచ్చింది. అది నా నేల సప్పుడు కదిలితే. సో అయితే విజయ్ ఇప్పుడు కదిలాడుతుంది. ఇది చూడండి, ఇది నయమే. విజయ్ టైం కదిలాడుతుంది. సో అయితే పక్కన ఒక అన్నయ్య చేపలు పడుతున్నాడని చెప్పి కదా, ఆ అన్నయ్యని అడిగితే కొంచెం తౌడు పెట్టాడు. ఆ తౌడుతో మనం కూడా ట్రై చేయబోతున్నాం. అది విజయ్ ఇది కదిలాడుతుంది. చేప పడది. ఏది విజయ్ చేప పడలేదే, ఏది మాయ చేసింది. సో ఇది ఇదేందో ఒడ్డుకు కూడా అవుతుంది. ఇది నాదైతే కదిలాడుతుంది. అబ్బే పర్లేదే, ఆ చేప పర్ల. ఉబ్బుకి ఇచ్చి గెలికిచ్చి పోతుంది అది కదా. ఇది అది అదేండి అసలు ఎడగలు వేస్తున్నాయి. తినే ఓడి కూడా అందరైంది అట్లా కదిలేస్తున్నాయి. ఏదో వీడియో తీస్తున్నాయి చేప అట్లా. ఇదే మెల్లిగా అయితే ఒడ్డుకు వచ్చింది, నీళ్ళలో పోవడానికి వచ్చింది. ఇదైతే దీన్ని ఇప్పుడు ఏం చేయాలా. అక్కడ బ్లాస్టింగ్ జరిగింది చూడండి సార్, ఏ విధంగా పోగలుగుతుందో. ఇప్పుడే బ్లాస్టింగ్ జరిగింది, పెద్ద సౌండ్ వచ్చింది. అవకే చూస్తే ఆడ బ్లాస్టింగ్ పెట్టారు. మేము ఇంకా పిడుగు పడ్డది అనుకున్నాం. ఆ పొగ అయితే ఇంకా పోవట్లా. ఇప్పుడే కదా లేచింది, ఇంకొక గంట పట్టిద్దాం. సో అయితే ఇక్కడికి మనతో పాటు ఒక అన్నయ్య కూడా వచ్చాడు. అన్నయ్యకి అయితే ఒక కేజీ మాదిరి తెల్లచేప అయితే పడ్డది, చూపిస్తూ ఉన్నాండి. అయితే దీంట్లో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయంట, సుమారు 5-6 కేజీల చేపలు కూడా ఉన్నాయంట. మనకేంత మరి ఒకటి కూడా పెట్టి సావు. అంటే ఏదైనా పట్టే విధానంలో ఉండిద్ది. పట్టే విధానంలో సరిగ్గా పట్టగలిగితే చేపలు తిరుగుతాయి. అయితే 3 మిస్ అయినాయంట. ప్రస్తుతానికి అయితే ఒకటి పట్టది. అదిగోండి ఒకటే అది. ఒక గొరకోటను ఓ తెల్లచేప, వాటమైన తెల్లచేప పడుతుంది. తల్లి జాగ్రత్తగా ఇసురే మాకు పగిలిద్దు, చచ్చిద్ది అది. అదే నీళ్ళని వాటి మీద ఒకటి పడ్డది. అయితే నా కాలం కూడా ఒకటి పడ్డదంట. సో అయితే మొత్తం ఇప్పుడు 5 గొరకలు పడ్డాయి. ఒక 2-3 గంటలు కష్టపడితే ఒక 5 చేపలు అయితే పడ్డాయండి. 5 చేపలు అయితే చూడండి, అన్ని గొరకలు ఒక 5 గొరకలు పడ్డాయి. అయితే బుజ్జి వాటిని బాగా చేస్తుంది, మొత్తం క్లీన్ చేస్తుంది. సో అయితే వాటి ముందు స్కిన్ పీకేయాలి, పైన కింద ఈకలు మొత్తం కోసేసి ఆ విధంగా ఒక అంచున పట్టుకొని పీకేస్తే తోలంతా వచ్చేది.